హలో గైస్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, లేదు అంటే ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అసలు క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫుల్ టైమ్ మెంబర్స్ ఇన్ నీతి ఆయోగ్ అంటున్నారు. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. 1 జనవరి 2015లో వచ్చేసి నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఫుల్ టైమ్ మెంబర్స్ 4 ఉన్నారు. అయితే లాస్ట్ ఇయర్ చెప్పుకోవాలి అంటే రాజు గౌబా గారిని వచ్చేసి 5th ఫుల్ టైం మెంబర్ కింద నియమించడం అయితే జరిగింది. ఇది ఇన్ జనరల్ గా చాలా మంది 5 మెంబర్స్ అనుకుంటారు, 5 మెంబర్స్ కాదు. నన్ను రీసెంట్ గా 2026 మే మంత్ కి సంబంధించి ఇద్దరిని కొత్తగా నీతి ఆయోగ్ కి సంబంధించిన ఫుల్ టైం మెంబర్స్ కింద నియమించడం అయితే జరిగింది. 5+2 = 7 మెంబర్స్ వచ్చేసి నీతి ఆయోగ్ కి సంబంధించి ఫుల్ టైం మెంబర్స్ గా ఉండడం అయితే జరిగింది. ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 4, అయితే 5 మెంబర్స్ చేశారు, ఇప్పుడు 7 మెంబర్స్ చేయడం అయితే జరిగింది. అందులో వాళ్ళ నేమ్స్ అనేది చెప్పుకోవాలి అంటే మేజర్ గా రాజు గోబా గారు అంతే ఉన్నారు. రిమైనింగ్ మెంబర్స్ ప్లేస్ లో వచ్చేసి మనకి కేవి రాజు గారు, అలాగే అభయ్ కలండీకర్ గారు, గోవర్ధన్ దాస్ గారు, ఎం శ్రీనివాస్ గారు, ఆర్ బాలసుబ్రహ్మణ్యం గారు, జోరం అనియా గారు వచ్చేసి వీళ్ళని నీతి ఆయోగ్ కి సంబంధించి 7 ఫుల్ టైం మెంబర్స్ కింద రీసెంట్ గా క్యాబినెట్ అప్రూవల్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి క్వాలిటీ అప్డేటెడ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ ఫర్ ది కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.